సార్ ఏంటి పెద్ద ఏపీలో తీవ్రమైన దాడి అది. అవును సార్, ఏపీలో నామినేటెడ్ పదవుల అంశం జనసేన ప్రాధాన్యత. అది తెలియదండి వాళ్ళకి, ఏ మేరకు వాళ్ళకి అవగాహన ఉంది, పవన్ కళ్యాణ్ ఎంత వరకు తల వంచి వాళ్ళు చేయడానికి ఒప్పుకున్నారో మనకు తెలియదు. కానీ జన సైనికులు అయితే కోరుకుంటున్నారు, మనం గెలిచినా కానీ ఇంకా తగినంత న్యాయం జరగలేదు, ఏం చేస్తాడో చంద్రబాబు అనే ఒక ఆందోళన అయితే ఉంది. కాదు చంద్రబాబు నాయుడు అటే మొగ్గు చూపి పవన్ కళ్యాణ్కి చూపి మనకు అన్యాయం చేస్తాడేమో అని తెలుగు తమ్ముళ్ళకి కూడా ఉంది. సో ఈ తెలుగు తమ్ముళ్ళు వర్సెస్ జన సైనికులు అనే ఒక కోల్డ్ వార్ ఉంది ఇక్కడ. ఈ జన సైనికులు వర్సెస్ తెలుగు తమ్ముళ్ళు కోల్డ్ వార్లో మళ్ళీ మధ్యలో మూడో పాత్రలో కాషాయ సైనికులు అంటారా ఏమన్నంటారు వాళ్ళు కూడా దళం, కాషాయ దళం కూడా ఉంది. కాషాయ దళం ఉంది. సో ఈ మూడు దీంట్లో ఏమవుతుంది, ఇప్పుడు ఇవి చెప్పగానే మీరు మా మధ్య విభేదాలు కోరుకుంటున్నారు, అస్సలు కోరుకోవట్లేదు సార్. మీరు ఆ పని తొందరగా ముగించి పూర్తిగా పరిపాలన మీద కేంద్రీకరిస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఎంత తొందరగా పరిష్కారం అయితే అంత మంచిదే, ఎడతెగని నిరీక్షణ అని చెప్పి నేను చెప్పటం అంతే. ఓకే సార్. కానీ సమస్య అయితే ఉంది సార్. ఏంటి జానీ మాస్టర్ లైంగిక వేదనలపై మళ్ళీ మరొక వీడియో ట్రోల్ అవుతుంది. త్రివిక్రమ్ పేరును బయటకు లాగిన పూనం కౌర్ గతంలోని అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఇప్పుడు చెలరేగిపోయాడు కాదని చెప్పి